అయితే నేను మిక్సీ వేసిన పిండినైతే ఒక గిన్నెలో తీసుకున్నానండి. ఇంకొక గిన్నెలో అయితే పొంగనాలు వేద్దామని కొన్ని ఆకుకూర అయితే కట్ చేసి ఒక గిన్నెలో తీసుకున్నాను. ఆకుకూర ఒకటే కాదండి. ఆకుకూర ఏది తీసుకున్నా అంటే తోటకూర తీసుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు, కొన్ని ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి ముక్కలు అయితే తీసుకున్నానండి. పచ్చిమిర్చి అయితే ఎక్కువ వేసుకోవట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను పిండిలో మిక్సీ వేసేటప్పుడు పచ్చిమిర్చి వేసేవాటి కొన్నే వేసుకున్నాను. అయితే దోశకి కొంచెం పొంగనాలకైతే సపరేట్గా పిండి కలుపుతున్నానండి ఒక గిన్నెలో. ఇదిగోండి, ఈ విధంగా అయితే నేను మిక్స్ చేసుకుంటున్నాను. ఆకుకూర వేసాను కదా, కొంచెం అంతా మిక్స్ అయ్యే విధంగా నేనైతే గంటతో కలుపుకుంటున్నాను. ఒకసారి ట్రై చేయండి, పొంగనాలు కూడా బాగుంటాయి ఈ పిండితోటి. అయితే నేనైతే ఫస్ట్ అయితే పొంగనాలు వేస్తున్నాను. పెనం మీద ఆయిల్ వేసేసి పొంగనాల పెనం మీద ఆయిల్ వేసి పొంగనాలు అయితే వేస్తున్నానండి.